హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రంథాలయ లాసెట్. సో తెలంగాణ లాసెట్ 2026 యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఫేజ్ 2 కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 19th ఆగస్ట్ నుండి 22nd ఆగస్ట్ వరకు మీ ఒరిజినల్ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎవరు సబ్మిట్ చేయాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని, ఎవరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి అని అంటే ఎవరైతే ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, ఫేజ్ 1 లో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయనట్టయితే, ఏదైనా మీకు డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నట్టయితే యూ కెన్ సబ్మిట్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ నౌ. ఓకే, సో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటుగా 800 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్ ఇట్ ఈస్ 500. ఓకే, 500 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి. ఓకే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అనేది 19th ఆగస్ట్ న ఓపెన్ కావడం జరుగుతుంది. దట్ ఈస్ టుడే. ఓకే, అండ్ టిల్ 22nd ఆగస్ట్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏంటి అంటే 23rd ఆగస్ట్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇన్ ద వెబ్సైట్. ఓకే, వి విల్ అప్డేట్ యూ రిగార్డింగ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్. రైట్, అండ్ 23rd ఆగస్ట్ నుండి 25th ఆగస్ట్ వరకు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, రైట్, సో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 23rd నుండి 5th వరకు 23rd, 24th అండ్ 25th మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్సర్సైజ్ చేయడానికి ఉంటుంది. ఓకే, అండ్ 26th మీకు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, రైట్, సో కాలేజ్ ప్రిఫరెన్సెస్ చేంజ్ చేయాలి అన్నా ఆర్ ఏదైనా కాలేజ్ ని డిలీట్ చేయాలి అన్నా యూ క్యాన్ యూజ్ దిస్ 26th డేట్. రైట్, సో 26th ఆఫ్ ఆగస్ట్. ఓకే, అండ్ 29th ఆగస్ట్ మీకు లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఓకే, ఎవరైతే మీకు ఫేజ్ 2 లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 31st ఆగస్ట్ నుండి 5th సెప్టెంబర్ వరకు, ఓకే, 31st ఆగస్ట్ నుండి 5th సెప్టెంబర్ వరకు మీకు అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్ యూ నీడ్ టు రిమెంబర్. రైట్, సో టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో మేము ఇది సేమ్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటి అంటే మేజర్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఫేజ్ 2 లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి. రైట్, సో మేము లెటస్ సే సార్ మేము ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, మాకు సీట్ అలాట్ అయింది, మేము పార్టిసిపేట్ చేయవచ్చా? ఆర్ ఫస్ట్ ఫేజ్ లో మేము పార్టిసిపేట్ చేసాం, డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం, స్టిల్ మాకు కాలేజ్ అలాట్ అవ్వలేదు, మేము కూడా పార్టిసిపేట్ చేయవచ్చా? ఆర్ చాలా మందికి ఉన్న మేజర్ డౌట్ ఏంటి అని అంటే సార్ మేము ఫేజ్ 1 అనేది స్కిప్ చేయడం జరిగింది ఆర్ ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి ఉంటుందా? ఆన్లైన్ లో మేము సర్టిఫికేట్ వెరిఫై చేయడానికి ఉంటుందా? రైట్, సో దీన్ని ఒకసారి చూద్దాం. మనకి ఈ డాక్యుమెంట్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద ఫేజ్ 2 కౌన్సిలింగ్, హూ సెక్యూర్డ్ ఎ సీట్ ఇన్ ఫేజ్ 1 వెబ్ కౌన్సిలింగ్. ఫేజ్ 1 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్ అయినా సీట్ అలాట్ కాకపోయినా కూడా మీరు ఫేజ్ 2 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇన్ కేస్ మీరు ఫేజ్ 1 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినట్టయితే ఈ 19th నుండి 22nd ఆగస్ట్ వరకు యూ నో నీడ్ టు రిజిస్టర్. రైట్, సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఫర్ ద మనకి కొత్తగా ఎవరైతే వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్. ఓకే, ఫేజ్ 1 కౌన్సిలింగ్ లో మీరు ఒరిజినల్ సబ్మిట్ చేసినట్టయితే యూ నో నీడ్ టు పే ద 800 రూపీస్ ఫీ కావచ్చు ఆర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని మీరు మళ్ళీ సబ్మిట్ చేయడానికి అవసరం లేదు. రైట్, సో మీరు హాల్ టికెట్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే మీరు మీ హాల్ టికెట్ నంబర్ అండ్ ర్యాంక్ ఎంటర్ చేసినట్టయితే ఇట్ విల్ షో మీరు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ అనేది ఎంటర్ చేయడానికి వస్తుంది. ఓకే, సో అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 1 ఈవెన్ దో ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్. ఓకే, మీరు కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అయినప్పటికీ మీ ఒరిజినల్స్ కనుక అప్లోడ్ చేయనట్టయితే ఆర్ మీ ఫీ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ ఫీ పే అయినట్టయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ ఆర్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫేజ్ 2 కౌన్సిలింగ్. ఓకే, అండ్ 4th అండ్ 5th ఏంటి క్యాండిడేట్స్ హూ వేర్ అలాటెడ్ సీట్ బట్ డిడ్ నాట్ రిపోర్ట్. లెట్ us సే మాకు వస్తున్న మేజర్ క్వైరీ ఏంటి అంటే సార్ మాకు ఒక కాలేజ్ అలాట్ అయింది బట్ మాకు ఆ కాలేజ్ ఇష్టం లేదు, మేము రిపోర్ట్ చేయలేదు. రైట్, సో యూ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2. ఓకే, బట్ యూ నో నీడ్ టు రిజిస్టర్. రైట్, సో యూ నో నీడ్ టు రిజిస్టర్ ఇన్ ద ఫేజ్ 2 కౌన్సిలింగ్. రైట్, అండ్ 5th వన్ ఏంటి అంటే ఏ క్యాండిడేట్ అలాటెడ్ సీట్ ఇన్ ఫేజ్ 1 బట్ క్యాన్సల్డ్ హిస్ ఆర్ హర్ అడ్మిషన్. మీకు ఒక కాలేజ్ అలాట్ అయింది బట్ మీరు మీ అడ్మిషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. రైట్, సో ఈ కేసులో కూడా యూ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ద ఫేజ్ 2 కౌన్సిలింగ్. రైట్, సో
ఇక్కడ మీకు వస్తున్న మేజర్ క్వేరీ ఏంటి అంటే ఏదైతే థర్డ్ పాయింట్ ఉందో, ఎవరైతే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయలేదో వీళ్ళకి మాత్రమే 19th నుండి 22nd ఆగస్ట్ వరకు రిజిస్ట్రేషన్ చేయడానికి ఉంటుంది. ఓకే, మిగతా ఎవరైనా కూడా మీకు ఏదైతే వెబ్ ఆప్షన్స్ డేట్ ఇవ్వడం జరిగిందో సో సేమ్ వెబ్ ఆప్షన్స్ డేట్ రోజున ఎక్సైజ్ చేయడానికి ఉంటుంది. రైట్, సో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్సైజ్ చేయడానికి ఉంటుంది. రైట్, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఇస్ సెకండ్ ఫేజ్ తర్వాత, ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత దేర్ విల్ బి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కి ఎవరు ఎలిజిబుల్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే మీకు ఫేజ్ 1 కౌన్సిలింగ్ అండ్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ లో కాలేజ్ అలాట్ కావడం జరిగింది. మీరు కాలేజ్ లో గనక రిపోర్ట్ చేయనట్టయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. ఓకే, మీకు అలాట్ అయిన కాలేజ్లో మీరు రిపోర్ట్ చేసిన తర్వాతనే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి మీరు ఎలిజిబుల్గా ఉండడం జరుగుతుంది. రైట్, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు సెకండ్ ఫేజ్లో కాలేజ్ అలాట్ అయిన తర్వాత ట్రై టు రిపోర్ట్ ఇన్ ద అలాటెడ్ కాలేజెస్. ఓకే, మీకు అలాట్ అయిన కాలేజ్లో కంపల్సరీ రిపోర్ట్ చేయండి, దాని తర్వాతే యూ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ద ఫైనల్ కౌన్సిలింగ్. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. Dropouts or cancellations are not permitted after final phase allotments. Okay, so these are the few important things. And one more important thing ఏంటి అంటే రిగార్డింగ్ ఫీ రియంబర్స్మెంట్. సో ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది? ఇన్ కేస్ మీరు పీజీలో గనక ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసినట్టయితే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈస్ అ ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే ఏజ్ క్రైటీరియా. రైట్, సో ఏజ్ క్రైటీరియా, బేస్డ్ ఆన్ ఏజ్ క్రైటీరియా అండ్ ద పీజీ అడ్మిషన్, పీజీలో మీరు రియంబర్స్మెంట్ ఫీ రియంబర్స్మెంట్ అనేది క్లెయిమ్ చేసినట్టయితే ఈ రెండు కండిషన్స్లో మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది లాలో ఎల్ఎల్బిలో క్లెయిమ్ చేయడానికి ఉండదు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్ బిఫోర్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్. ఓకే, సో ఇన్ కేస్ ఎవరైతే మీరు ఇంకా కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయనట్టయితే 19th నుండి 22nd వరకు మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఉంటుంది. సో ట్రై టు రిజిస్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ క్యాన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అస్. మా కాంటాక్ట్ నెంబర్ అనేది కింద ప్రొవైడ్ చేయడం జరిగింది, దట్ ఈస్ 9392718840. ఓకే, సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ ఆల్సో మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఫర్ మోర్ లాసెట్ అప్డేట్స్ అండ్ లాసెట్ రిలేటెడ్ కంటెంట్ డూ సబ్స్క్రైబ్ టు గ్రంథాలయ లాసెట్ and click on the bell icon. Thank you. We'll meet in the next video.